నమస్తే, వెల్కమ్ టు JM6 టీవీ. ఈరోజు ముఖ్యాంశాలు. 2013లో టీడీపీకి కలిసి టీఆర్ఎస్ వచ్చింది రాజరమేష్ అండి ఈ శుద్ధ పూస. 2013 ఎమ్మెల్యే ఉండి టీఆర్ఎస్ కలిసినప్పుడు మరి ఏ రాజరమేష్ అయ్యిండు? ఎవరైతే రాజీనామా నన్ను అడగలేదు. నా క్యారెక్టర్ తెలుసు కాబట్టి, నా పద్ధతి తెలుసు కాబట్టి, నా గురించి తెలుసు కాబట్టి అడగలేదు. ఓకే అన్న, థ్యాంక్ యూ. మర్చిపోయినా సార్, మంచి గుర్తు చేసింది. మానేర్ రివర్ ఫ్రంట్ అనేది ఎంత ఘోరమైన ప్రాజెక్ట్ అండి. మానేర్ రివర్ ఫ్రంట్ ఎవరైనా ఒక ఇల్లు కట్టుకుంటే ఫస్ట్ బోరింగ్ వేసుకుంటారు. ఎవరైనా ఒక ఇల్లు కట్టుకుంటే సెప్టిక్ ట్యాంక్ కట్టుకుంటారు ఫస్ట్. దాని తర్వాత ఇల్లు పని మొదలు పెడతారు. ఈ రోజు కరీంనగర్కి వెళ్ళిపోయే డ్రైనేజ్ వాటర్ మొత్తం కూడా ప్రతిపాదిత మానేర్ రివర్ ఫ్రంట్ 4.5 కిలోమీటర్ల లోపలనే పోతూనే కలుస్తున్నాయి. ఇప్పుడు ఆ డ్రైన్ కట్టాలంటే ఒక 100 కోట్లు కావాలి. ఫస్ట్ డ్రైన్ కట్టకుండా ఇటో గోడ కట్టిండ్రు, ఇటో గోడ కట్టిండ్రు. దాని తర్వాత మట్టి నింపిండ్రు. ఆ మట్టి ఎక్కడదంటే ఎల్ఎండిలోకి తీసుకొచ్చి దీనిలో పోసిండ్రు. కథం అయిపోయింది. మరి నీళ్ళు ఎక్కడ పోవాలి? ఎవరన్నా ఫస్ట్ మోరేళ్ళు డైవర్షన్ చేసి ఆ 4 కిలోమీటర్లన్నర కిలోమీటర్ అవతల దాకా పెద్ద డ్రైన్ కట్టి అడుగు ఎస్టీపీ కట్టి ఎస్టీపీ ద్వారా ట్రీట్మెంట్ చేసి కాలువలకు వదలాలి, బయటికి నదిలకు వదలాలి. ఈ రోజు వరకు కూడా ఒక్క ఈ మోరికి సంబంధించిన ప్లాన్ లేదు, మోరికి సంబంధించిన ప్రతిపాదన లేదు. మోరీ ఒకటి 2010 కోట్లు అయితే అయిపోయింది. ఇది ఇంజనీరింగ్ డిజైన్, ఇది ఇంజనీర్ల ప్రతిభ. నేను మానేర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉంటుంది, మున్సిపల్కి సంబంధం ఉండదు. ఎందుకంటే ఇవన్నీ అడుగుతాం కదా మేము పోయి చూస్తాం కదా. చూసినా ఫస్ట్ టైం మేము అడుగుతాం. ఇక్కడ అడుగుతుంటే మీరు రోడ్ వేయాలంటే ఫస్ట్ మోరు ఉందా అని అడుగుతాం. మేము వాటర్ సప్లై పైప్ లైన్ ఉందా అంటాం. మేము 6,000లకు ఇంజనీర్లకు ఏ సంబంధం ఉంటుంది? ఇటువంటి ప్రాజెక్ట్ కట్టి ఇంకా మేము జూలైలో నీళ్ళు ఆపుతాం, జూన్లో నీళ్ళు చూపిస్తాం, మురికి నీళ్ళు చూపిస్తారా? మొత్తం కట్టగట్టి 4.5 కిలోమీటర్ మొత్తం డ్రైన్ నీళ్ళన్నీ ఆపి ప్రజలంతా రోగాల పాలు చేస్తారా? ఏం చేస్తారు? చెప్పిన నేను ఒకటే మీటింగ్ లో పిలిచిన్నాను. నేను ఆ మీటింగ్ లో పాయింట్అవుట్ చేసిన. ఈఎన్సీ మురళీధరరావు గారు వచ్చిన ఒకటే మీటింగ్ ఇస్తే క్లియర్ పాయింట్అవుట్ చేసిన. ఈఎన్సీ గారు మానేర్ ఫ్రంట్ కడతా ఉన్నారు, కరీంనగర్కి వెళ్ళిపోయే డ్రైనేజ్ వాటర్ మొత్తం ఈ ప్రతిపాదిత ప్రాంతంలో ఉంది. కనీసం ఇప్పటి వరకు డ్రైనేజ్ ప్రతిపాదన లేదంటే ఆయన అధికారులు కోపానికి వచ్చింది. ఇదే పద్ధతి డ్రైనేజ్ వాటర్ కరీంనగర్కి వచ్చే డ్రైనేజ్ వాటర్ దీనికి కలిసి మానేర్ ఫ్రంట్ ఎట్లా పాసిబుల్ అవుతుందని ఆ రోజు కోపానికి వచ్చింది. నేనా మరి ఏమో నాకు తెలియదు, మరి ఎక్కడున్నాయో. నేను ఎందుకంటే నేను విదేశాలు తిరగటమే కాదు, విదేశీ పర్యటన చేసినోని కాదు. ఎప్పుడో ఒకసారి పోతే పోయినా కావచ్చు, బిడ్డ దగ్గరకు లేకపోతే ఎక్కడికైనా అమెరికా పోయినా కావచ్చు, నేను వేరే విదేశీ పర్యటన చేసినోని కాదు. మరి నాకు తెలియదు. ఏ ఫ్లైట్ ఎక్కాలంటే భయపడలేము మేము, భయపడకుండా ఎక్కుతాం. దిగదాకా మన దిగదాకా మంచిగా ఉంటుందా? నేను ప్రలోభ పెట్టానని నేను అనలే. నేను ఎక్కడ అనలే ప్రలోభ పెట్టానని. నేను ప్రలోభ పెట్టానని ఎక్కడ అనలే. నేను ప్రలోభ పెట్టాను. కార్పొరేట్ చిన్న నాతో దాని ఉన్నట్టు 70% మంది నాతో ఇప్పటి కూడా మాట్లాడుతున్నాను. ఇప్పుడు ఇక్కడ కూర్చున్న కూడా 4 ఫోన్లు వచ్చినాయి. దాని 4 కార్పొరేట్లే ఉన్నాయి. అన్న ఏమనుకోవద్దు, మీరు చాలా సహకారం చేసి బాగా పనిచేసారు. మాకు తప్పని పరిస్థితి అయినా చూస్తే ఇట్లున్నది, ఏదో ఒక రోజు అయిపోతుందిగా, మీరు ఏమనుకోవద్దు అన్న. వీకెండ్ మస్తీలు పెట్టే శక్తి లేదు, లాడ్జులు బుక్ చేసే శక్తి లేదు మాకు, పెద్ద పెద్ద ఆర్టిస్టులను తీసుకొచ్చే శక్తి లేదు మాకు. లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఆర్టిస్ట్ తీసుకొచ్చి ఇక్కడ అది చేసే శక్తి లేదు మాకు. ఏం చేస్తాం మరి? మీకు ఉండొచ్చు ఆ శక్తి. కాబట్టి ఇప్పటికైనా మీరు నా నిర్ణయం నా వ్యక్తిగతం. నేను బీఆర్ఎస్ పార్టీని ఒక్క మాట కూడా క్రిటిసైజ్ చేయదనుకున్నా, ఇప్పటివరకు కూడా చేయలేదు. రాబోయే రోజుల్లో పొలిటికల్ గా తప్పకుండా మాట్లాడతాం. మొదటి రోజు నుంచి నాకు రాకుండా ప్రయత్నం చేసింది, నా మేయర్ కాకుండా ప్రయత్నం చేసింది ఇక్కడ ఉన్న పెద్ద నాయకుడు. ఈ రోజు కూడా నేను పేరు తీసుకుంటలేను, మర్యాదిస్తా ఉన్నా. ఈ రోజు కూడా రాబోయే రోజుల్లో దేనికంటే దానికి సిద్ధమే. మేము ఏం భయపడే వాళ్ళం కాదు. మీ చిన్న కార్యకర్త నుంచి మాకేం కోట్ల 100 కోట్లు ఉన్న మాకు అన్నలు లేరు. మేము గుట్టలు తిని మేమేం బండలు తిని మేమేం డబ్బులు సంపాదించడం కాదు. భూములు సంపాదించుకొని అందరు భూములు లాక్కున్నోళ్ళం కాదు.
సామాన్య నాయకులు అవకాశం వచ్చింది కాబట్టి మేయర్గా 5 సంవత్సరాలు పనిచేసినాం. భవిష్యత్తులో బీజేపీ పార్టీకి ప్రజలు ఆదరిస్తే తప్పకుండా కూడా కరీంనగర్లో మళ్ళీ పనిచేస్తాం. కార్యకర్తగానే పనిచేస్తాం, కార్పొరేటర్గా పనిచేస్తాం, ఏ విధంగా పనిచేస్తాం. చనిపోయే వరకు రాజకీయాలు ఉండేవాళ్ళం. కాబట్టి చౌకబారు విమర్శలు చేసే ముందు చాలా జాగ్రత్తగా ఉండాలి. నేనే డిమాండ్ చేస్తున్నా, కలెక్టర్ గారు ఎల్లుండి కలిసి ఇవ్వబోతా ఉన్నా. కలెక్టర్ గారు విచారణ చేయాలి, తప్పకుండా సర్వీస్ చేసి ఎవరు తప్పు చేస్తే, ఎవరు అక్రమాల పాల్పడితే ఎవరికి చర్యలు తీసుకోవాలి. ఎట్ ద సేమ్ టైం నేను రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తా ఉన్నా. మీరు బీఆర్ఎస్ పార్టీ అవినీతి పార్టీ అంటా ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు అవినీతి చేసినట్టు ఉన్నారు. గత 10 సంవత్సరాల కాలంలో కరీంనగర్ నియోజకవర్గంలో జరిగిన ప్రతి పని మీద విచారణ జరిపించాలి. ఈ ఇసుక కారు మీద సెంట్రల్ విజిలెన్స్ కూడా కంప్లైంట్ చేయబోతా ఉన్నా. ఈ ఇసుక ఇరిగేషన్ ప్రాజెక్టుల పేరు మీద హైదరాబాద్ కు తీసుకెళ్లి రోజు 100-200 లారీలు అమ్ముకొని, ఒక్కొక్క లారీ ₹1,00,000 అమ్ముకొని రోజు 1 కోటి నుంచి 2 కోట్లు సంపాదించిన చరిత్రలో వీళ్ళయి. ప్రతిరోజు ఈ విధంగా డబ్బులు సంపాదించుకొని ఈ విధంగా చేసుకోండి. కానీ ఇంకో మీద బట్టగాల్సి పడేస్తే ఎవరు ఊరుకునే పరిస్థితి ఉండదు. తప్పకుండా కూడా సెంట్రల్ బిజినెస్ కి విచారణ చేస్తాం. ఈ ఇసుక బారీల మీద ఎక్కడ ఏ డిపార్ట్మెంట్ అడ్వాన్స్ ఏదో గతంలో చెప్పిన కరీంనగర్ జరిగిన ఏ కార్యక్రమంలో ఏ విచారణకైనా చేసుకోండి అని చెప్పినాం. ఈ రోజు కూడా రికార్డు చెప్తా ఉన్నాం. ఎల్లుండి జిల్లా కలెక్టర్ గారిని కలిసి మేము ఆ దరఖాస్తు కూడా ఇవ్వబోతా ఉన్నాం. ఈ రోజు ఎంత చౌకబారండి. ఒక మేయర్ రేపు తెల్లారితే మేయర్ పది అయిపోతుంది. దానికి బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం అందరు కలిసి అవిశ్వాస తీర్మానం పెట్టే ప్రయత్నం చేస్తారు. ఏ మెసేజ్ ఇస్తా ఉన్నారు మీరు కరీంనగర్ నగర ప్రజలకు? ఏం ఆలోచిస్తా ఉన్నారు మీరు? నేను తప్పు చేస్తుంటే బీఆర్ఎస్ పార్టీ కనవలేదా మీకు? నేనేమన్నా అక్రమాల పాల్పడితే నేను బీఆర్ఎస్ పార్టీ ఉన్న వాళ్ళు కనవలేదా మీకు? ఈ రోజు కనబడతా ఉన్నాయా? చూస్తాం. నేను ఛాలెంజ్ చెప్తున్నా. ఈ రోజు పత్రికా విలేకరుల సమావేశంలో సింగిల్ డిజిట్ వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి సింగిల్ డిజిట్ దాటకుండా చూసే ప్రయత్నం చేస్తాం ఈసారి కరీంనగర్ నగరంలో. ప్రజలందరూ గమనిస్తా ఉన్నారు, ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. మీ యొక్క ఇంకా రాబోయే రోజుల్లో చాలా విషయాలు మాట్లాడతాం. ఇప్పటి వరకు అయితే నేను ఈ డిమాండ్లు, నేను విచారణ మీద సిద్ధాలు, రేపు పొద్దున కాంప్లైంట్స్ కానీ ఇవన్నీ కూడా చేయబోతా ఉన్నాను చెప్పి తర్వాత వేస్తున్నాం. నేను బీజేపీ